మన హెల్త్ సర్వీసెస్లో పార్ట్గా ఇప్పుడు మార్కెట్లో ఎక్కడ చూసినా గోల్డ్ ఆర్ ఎల్లో కలర్ ఫ్రూట్స్ తగులుతూ ఉన్నాయి. కానీ వాస్తవానికి ఏమి తింటే ఆరోగ్యానికి మంచిది అనేది మనం చూద్దాము. ఈ గోల్డ్ లేక ఎల్లో కలర్లో ఉన్నటువంటి బనానాస్ కానీ మ్యాంగోస్ కానీ వాట్ ఎవర్ ద ఫ్రూట్ ఇట్ మేబీ, వీటిని కాల్షియం కార్బైడ్ అనేటువంటి ఒక కెమికల్ వాటర్లో వేసి తీయటం కానీ, లేకపోతే వాటిని కాల్షియం కార్బైడ్ చిన్న చిన్న పీసెస్ అందులో పెట్టి మగ్గేటట్లు చేస్తారు. ఇది చాలా డేంజర్. దీంట్లో ఉన్న డేంజర్ ఏంటో ఒకసారి మనం చూద్దాం. ఒకసారి మీరు గమనిస్తే గ్రీన్ ఆర్ ఎల్లో కలర్ ఫ్రూట్స్, ఈ గ్రీన్ కలర్ ఫ్రూట్ అనేది న్యాచురల్గా ఉంటుంది కనుక మన ఐసైట్కి చాలామందికి అంత ఇష్టం ఉండదు. ఈ బ్రైట్ కలర్లో గోల్డ్గా ఉంటే ఇది చాలా మంచి ఫ్రూట్ అనుకుంటారు చాలామంది. ఈ కాల్షియం కార్బైట్ అనేది ఎంత ప్రమాదం అనేది ఒకసారి చూద్దాం. కాల్షియం కార్బైట్ అనేది CaC2. ఇది ఎంత ప్రమాదం అంటే దీనివల్ల వచ్చేటువంటి ఇది కన్జ్యూమ్ చేయటం వల్ల మనకి యాక్యూట్ పాయిజనింగ్ అయ్యి బాడీకి డిజీనెస్ రావటం, వామిటింగ్స్, స్కిన్ ఇరిటేషను, లీడ్ ఈవెన్ టు లాంగ్ టర్మ్ న్యూరలాజికల్ డ్యామేజ్, కిడ్నీ ఫెయిల్యూర్స్ అండ్ ఈవెన్ ఇట్ లీడ్స్ టు క్యాన్సర్. ఏంటి ఇందులో ఉన్న ప్రమాదం? దీన్ని ఎలా రిమూవ్ చేసుకోవాలి? ఈ రిమూవింగ్ కాల్షియం కార్బోనేట్ రెసిడ్యూస్ వీ హ్యావ్ టు డూ ఫ్యూ థింగ్స్. అవర్ సజెషన్స్ వాట్ ఆర్ దే? ఆల్టర్నేటివ్లీ దాన్ని జాగ్రత్తగా తొక్క తీయటం, తొక్క తీయకముందే మ్యాక్సిమం వాటిని ఏ వాటర్తో కడిగితే మంచిదంటే, నెంబర్ 1 వాటర్, మామూలు వాటర్తో అంటే దాని సివియారిటీని బట్టి, లేక సాల్ట్ వాటర్తో గ్రెయిన్స్ కానీ, లేకపోతే ధాన్యాలు కానీ, రైస్ కానీ, లేదా ఫ్రూట్స్ కానీ సాల్ట్ వాటర్తో కడగటం అనేది ద బెస్ట్ వే. ఎందుకంటే సాల్ట్లో మనకు తెలుసుగా సోడియం క్లోరైడ్ ఉంటుంది. క్లోరైడ్ అంటేనే క్లీనింగ్ ఆబ్జెక్ట్. అంతేకాదు లెమన్ వాటర్తో దాన్ని క్లీన్ చేయొచ్చు. బేకింగ్ సోడా ఈజ్ ద బెస్ట్ ఆల్కలైన్ ఫుడ్. బేకింగ్ సోడా మనందరికి తెలుసు, NaHCO3 అంటే సోడియం బైకార్బోనేట్ ఉంటుంది. అందులో సోడియం బైకార్బోనేట్ అంటే ఎంత మంచి ఆల్కలైన్. ఇది ద బెస్ట్ వాషింగ్ థింగ్ అనమాట. సోడియం బైకార్బోనేట్ కొంచెం బాడీలోకి వెళ్ళటం వల్ల మనకి బాడీ ఆల్కలైన్ అవటమే కాకుండా కొన్ని రకాలైనటువంటి క్యాన్సర్ మూలకాలు లేదా క్యాన్సర్ కారణాలు, క్యాన్సర్ కణాలను కూడా ఇది అటాక్ చేస్తుందని సైంటిఫిక్గా ప్రూవెన్ అయింది. కనుక ఆలోచించి ఈ కొనేటప్పుడు ఈ బ్రైట్ కలర్ లేక ఎల్లో గోల్డ్ కలర్ది కాకుండా ఇలా గ్రీన్ కలర్లో ఉన్న ఫ్రూట్స్ని సెలెక్ట్ చేసుకోండి. అది మంచిది. థ్యాంక్ యూ.